దుక్నం ముంగట డిస్కౌంట్ బోర్డు కనబడితే ఎమ్మట లైన్లు కడతారు. ఎక్కువ మట్టుకు మా అక్కలే ఉంటారు. 5,000కు గొను, 3,000కు బిల్లు కట్టు, 4 కొంటే 2 ఫ్రీ, 3 కొంటే 1 ఫ్రీ అన్నారంటే అవసరం లేకున్నా ఒకటి ఎక్కువనే కొంటారు. ఆఫర్ అన్నా అగ్గోలు వస్తుందన్నా ఎవరన్నా ఊకుంటారా? ఆశకు మాకనే ఎగబడతారు. అసొంటిది మొత్తానికి మొత్తమే ఫ్రీ అంటే ఇగో గిట్లుంటది. ఆర్టీసీ బస్సుల్లా ఆడోళ్ళ జాతర నడుస్తుంది పో. అవు మళ్ళా 13 రోజులల్లనే 3.5 కోట్ల మంది ఎక్కిండ్రంటే మామూలు ముచ్చట్నా? అందాజాగా దిన 30 లక్షల మంది. అవునా, తెలంగాణ జనాభానే 3,90,00,000. అందులో మొగోళ్ళు ఉత్త 90 లక్షల మందేనా? అంటే కార్ల తిరిగే మేడాలు సుత ఆర్టీసీ బస్సులనే పోతుండ్రా అని డౌట్లు వస్తున్నాయిలే. జనాభాల ఆడోళ్ళం సగమే, కానీ పుక్కట్ల అయ్యే వరకు పొట్టు వాడుతున్నట్టు. ఎక్కినోళ్లే మళ్ళా ఎక్కుడు, తిరిగినోళ్లే మళ్ళా తిరుగుడు. ఫ్రీ అంటే తిరగమా? మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా, ఉత్తిగానే బస్సు ఫ్రీ ఉంది అని పోతున్నాం. ఎన్నిసార్లు అయినా ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఫ్రీగా. బస్ ఫ్రీ పెట్టిండు కదా, అందుకే పోతాం. ఎప్పుడు చూద్దాం. షాపింగ్ మాల్ లో డిస్కౌంట్ అంటేనే ఎగబడతాం, ఇక ఫ్రీ అంటే ఆగుతామా? దొరికిందిరా ఛాన్స్ అని యాత్రలకు పోవుడు. ఇప్పుడు మనకి ఎంజాయ్ చేసే టైం వచ్చేసింది. భద్రాచలం వెళ్దాం, శ్రీరాముని గుడికి వెళ్దాం, నరసింహస్వామి టెంపుల్ కి వెళ్తున్నాం ఫ్యామిలీతో. మొత్తం టోటల్ 10 మెంబర్స్ దాకా వెళ్తున్నాం. హ్యాపీగా అనిపిస్తుంది, ఫ్రీ టికెట్ కదా. మా అక్కల మురుషుడు మంచిగానే ఉన్నది కానీ ఆ అన్నలకే కష్టం వచ్చింది. మొగోళ్ళకి కేటాయించిన సీట్లలో మొగోళ్ళనే కూర్చొనిద్దాం అని బోర్డులు రాయాల్సిన పరిస్థితి వచ్చింది. పాపం మేల్ మెంబర్స్ అందరు కూడా ఇబ్బంది పడుతున్నారు. దానికి తగ్గట్టుగా లోకల్ కూడా మన కండక్టర్స్, డ్రైవర్స్ కొంత సీట్స్ కూడా రిజర్వ్ చేస్తున్నారు. అవసరమైతే కూడా మనం కొన్ని సీట్స్ కూడా వాళ్ళు కేటాయించడానికి కూడా మనము ప్లాన్ చేస్తుంది. బస్ ఎక్కిన అక్కలకు ఫ్రీ టికెట్ కొట్టాలంటే ఆధారో ఓటర్ కార్డో చూపియాలి. అయితే కొందరు జిరాక్సులు, ఫోన్లలో ఫోటోలు చూపిస్తున్నారట. తక్కువ దూరంకి వెళ్లే వాళ్ళు కూడా మన ఎక్స్ప్రెస్ బస్ లో ఎక్కి దూర ప్రాంతం వెళ్లే ప్రయాణికులకి ఇబ్బంది కలిగించే విధంగా ప్రయాణం చేస్తున్నారు. తక్కువ దూరంలో వెళ్లే వాళ్ళైతే వెలుగు బస్ లో ప్రయాణించాలని చెప్పి నేను మరీ కోరుతున్నాను. ఉత్తప్పుడే గిట్లుంటే ఇక రేపు సంక్రాంతికి అమ్మగారింటికి పోతానికి మా అక్కలకు బస్సులే సాలేతట్టు లేవు పో.